హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు నేను మీకు ఇంకేం పొంగల్ సంక్రాంతి పండుగ దగ్గర వచ్చేస్తుందండి. సో అందుకే నేను ఈరోజు మీకు స్వీట్ పొంగల్ ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది, కానీ నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసేదని చూపిస్తున్నా. ఇది ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే కావాలని ట్రై చేస్తారు, అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకునేవచ్చు. సో దీన్ని ఎలా చేసేది, దీనికి ఏం కావాలి అని మనం వీడియోలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ స్వీట్ పొంగల్ చేసేదానికి ఈ గ్లాస్ అంతా 2 బియ్యం తీసుకుంటున్నా. 2 గ్లాస్ బియ్యం అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. 1 గ్లాస్ అయితే యాడ్ చేస్తుండా. అలాగే ఇదొక గ్లాస్, 2 గ్లాస్ బియ్యం యాడ్ చేసుకుంటున్నా. 2 గ్లాస్ బియ్యానికి ఈ 1 గ్లాస్తోనే నేను పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు 2 గ్లాస్ బియ్యం అయితే యాడ్ చేశాను కదండి. అలాగే 1 గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నా. క్వాంటిటీ చూసి వేసుకోండి. ఇది మనం ఇలా కొలతలో వేస్తే మనకి పెసరపప్పు బియ్యం 2 ఒక్క కొలతలో వేస్తే మనకి స్వీట్ పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట, రుచి. ఇప్పుడు నేను దీన్ని కూడా యాడ్ చేసుకునేసిన. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కునేయాలి. నేను ఇక శుద్ధంగా కడిగేసి ఈ గ్లాస్తో ఒక 6-7 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకునేస్తున్నా. ఇంకా మనం కంటే ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉడికితే చాలా స్మూత్గా సాఫ్ట్గా పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి, దీంట్లో కరెక్ట్గా నేను 6-7 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేసేసి దీన్ని నేను ఇప్పుడు ఒక 4-5 విజిల్ దాకా విజిల్ రప్పించుకుంటా. విజిల్ మనకి ఎంత సాఫ్ట్గా ఉడకాలంటే మనకు అంత విజిల్ అయితే మనం వదులుకోవాలి. 4 విజిల్ అయితే చాలు. రైస్ పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. పొంగల్కి ఎంత సాఫ్ట్గా ఉడుకుతుందో రైస్ అంత రుచి చాలా బాగుంటుంది అనమాట. సో నేను దీన్ని 4 విజిల్ అయితే నేను వదిలేస్తున్నా. వదిలేసి అది రైస్ ఎలా వచ్చిందని చూద్దాం. 4 విజిల్ వస్తే చాలు, ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం అది విజిల్ వచ్చేటప్పుడు బెల్లం పాకం తీసుకునేద్దాం. పాకం అని అట్టేం కాదండి, బెల్లం ఇలా మనం వాటర్లో కరిగించుకొని పాకంలాగా ఎత్తుకుంటే మనం దీంట్లో రైస్ కలిపేటప్పుడు టేస్ట్ రుచి అనేది బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా చేసేదానికైనా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి బెల్లం అన్నీ మెల్ట్ అయిపోవాలి, అన్నీ కరిగిపోవాలి. అప్పటిదాకా ఇది మనకి దీంట్లో ఏదైనా చెత్త ఉన్నా కూడా మనం వడగట్టుకొని వేస్తే అన్నీ ఏ డస్ట్ ఉన్నా మనకి క్లియర్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. మళ్ళీ మనం పొంగల్లో కూడా మనకి నోటికైతే ఏమీ దొరకదు అనమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా క్లీన్గా కరిగిపించుకొనేసి దీన్ని వడగట్టుకునేద్దాం. ఇప్పుడు మనకు పప్పు రైస్ అనేది ఉడికిపోయింది. దీన్ని చాలా మెత్తగా ఇలా మనం స్మాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి పొంగల్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూడండి, వేడి మీదనే చేస్తేనే ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. మళ్ళీ అయితే ఆరిపోతే రాదు. బెల్లంలో వేసేస్తే కూడా మనకి ఇలా మనం అన్నం లాగే ఉంటుంది. ఇలా సాఫ్ట్నెస్ అయితే రాదు. చూడండి ఎంత సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం బెల్లం పాకం ఏదైతే తీసి పెట్టుకున్నామో దాంట్లో యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు మనం ఆ బెల్లం నీళ్ళు ఏమైతే ఉంది దీంట్లో కొద్దిగా మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాము. మనం దీన్ని ఇలా మెత్తగా కలిపి పెట్టుకుంటూ ఉండాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే రైస్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా యాలక్కి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఉడుకుతా ఉన్నాయి. కొద్దిగా లైట్గా సిమ్లో పెట్టుకొని దీన్ని కాసేపు ఉడికిపించుకోండి. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి కదండి, దాన్ని కూడా ఫ్రై చేసుకునేద్దాం నెయ్యితో. ఇప్పుడు ఇది ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేద్దాం. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేదానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. మీకు నెయ్యి ఇంకా కొద్దిగా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేద్దాం. కొద్దిగా లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకునేద్దాం. ఇప్పుడు మనం దీన్ని కలర్ అయితే చేంజ్ అయింది, ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీని సైడ్లో ఎత్తుకునేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసుకునేద్దాం. యాడ్ చేసుకొని దీన్ని కూడా కలుపుకొనేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తోంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది. చూసేదానికే ఎంత బాగుంటాయి, ఇంకా తినేదానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
మీరు కూడా ఈసారి పొంగల్కి సంక్రాంతి పండుగకి ఇదే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా వెరైటీగా ట్రై చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది. ఏదో వెరైటీగా చేసినామని మనకు కొద్దిగా హాస్గా ఉంటుంది కదండి. అలా మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.